చాయిస్ అన్నమాట. సో ఏడోడ్రా నాయన మీదకి వచ్చేస్తుండు. గాయ ఇక్కడ చూడండి, ముందల ఆటో ఉంది, వెనక ట్రక్ ఉంది, ముందల ఆటో వాడికి చాలా ప్లేస్ ఉంది. బట్ ఏంటంటే వాడు స్లోగా పోతున్నాడు, దానివల్ల ఈ లారీ వాడికి తిక్కలేస్తుంది. వాడు తొందరగా పోతానేమో, తొందరగా ఓవర్టేక్ చేసిపోదామని చెప్పి ముందరంతా ఖాళీ ప్లేస్ ఉంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? దాని మీద వీడియో చేస్తే మాత్రము. సో హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మీకు MT-15 బైక్ ఉంది కదా. సో MT-15 బైక్ కొన్నప్పుడు ఫస్ట్ సర్వీస్ అంటే బిఫోర్ ఫస్ట్ సర్వీస్ దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఈరోజు వీడియోలో అయితే నేను మాట్లాడబోతున్నాను. అండ్ ఎవరైతే కొత్తగా MT-15 బైక్ అయితే తీసుకుంటారో వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట ఈ బైక్ గురించి. అంటే నాకు ఒక్కరికి ఇలా జరుగుతుందా, లేకపోతే అందరికీ ఇలా అన్ని బైక్స్ ఇంతేనా, లేకపోతే నాకు ఒక్కరికి ఎస్పెషల్ ఇలా జరుగుతుందని చెప్పేసి చాలా డౌట్లు ఉంటాయి. ఎవరైతే కొత్తగా తీసుకున్నారో వాళ్ళకైతే డౌట్స్ అయితే ఉంటాయి. సో ఈరోజు వీడియోలో మీకు ఈ బైక్ గురించి అయితే బిఫోర్ ఫస్ట్ సర్వీస్ అయితే మాట్లాడబోతున్నాను. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ఎవరైతే న్యూ MT యూజర్స్ ఉంటారో వాళ్ళకైతే డౌట్ అయితే క్లియర్ అవుతుంది అనమాట. సో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏంటి ప్రాబ్లమ్స్, వాటిని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి. ఈ ఎండ్ వరకు అయితే చూడండి. సో మీకైతే క్లియర్గా మాట్లాడుకుందాము. అండ్ ఇలా అయితే నేను మాట్లాడాను. సో ఒక రైడర్స్లో అయితే మాట్లాడుకుందాము. చలో గైస్. సో గైస్, మన బైక్ అయితే అక్కడ ఉంది. సో మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాం MT-15 గురించి. ఓకే, ఒక రైడ్ వేస్తూ మాట్లాడుకుందాము. సో నేనైతే వీడియో వేద్దాం అనుకున్నా కానీ ఎక్కడికి వెళ్ళాలో అయితే అర్థమవుతలేదు. సో లొకేషన్ అయితే ఆలోచిస్తున్నాను. రైడ్ అయితే వేస్తున్నా కానీ ఎక్కడికి వెళ్ళాలో అయితే అర్థమవుతలేదు ప్లేస్ ఈ టైంలో, అది కూడా. సో చూద్దాం గైస్. ఐ హోప్ నా ఆడియో అయితే క్లియర్గానే వస్తుంది అనుకుంటున్నాను. అండ్ నా కెమెరా కూడా ఓకే అనుకుంటున్నా. చలో గైస్, లెట్స్ స్టార్ట్ ద రైడ్. సో గైస్, నేను ఇందాక చెప్పినట్టు ఏదైతే MT-15 బైక్ బిఫోర్ ఫస్ట్ సర్వీస్, ఒక నిమిషం వైజర్ తీసి మాట్లాడదాం, ఊపిరి ఆడతలేదు. సో ఇందాక చెప్పినట్టు MT-15 బైక్ బిఫోర్ ఫస్ట్ సర్వీసింగు మనకి బైక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. ఓకే, సో నేను దీని గురించి అయితే వీడియో చేస్తున్నాను. ఎందుకంటే డౌట్ నాకు ఒక్కడికే కాదు, చాలా మందికి ఉంటుంది. ఎవరైతే కొత్తగా MT-15 బైక్ని అయితే తీసుకుంటారో వాళ్ళకైతే డౌట్ పక్కా ఉంటుంది. ఎందుకంటే నాకు ఉంటుండే, కానీ నేను ఎవరిని అడగాలో నాకు తెలియదు. ఎందుకంటే నాకు MT యూజర్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదు అనమాట. ఎక్కువ అంటే రేర్గా కనిపిస్తున్నాను అన్నమాట MT-15 యూజర్స్. సో అందుకని నేను ఎవరిని అడగలేకపోయాను అనమాట. ఓకే, సో అయితే ఒకసారి ఒకతను కనిపించాడు. బట్ ఏమైందంటే అతను ఆ బైక్ కనిపించింది, అతను ఎక్కడికి వెళ్ళాడు. అతను వస్తాడని చెప్పేసి నేను చాలాసేపు వెయిట్ చేసినాను అనమాట. ఒక 15 minutes అట్లా వెయిట్ చేసిన, అది కూడా హైవేలో. సో అంటే నాకు ఇంకా తను కనిపించలేదు అనమాట. సో అందుకని నేను చెప్పేసి నేను ఇంకా వెయిట్ చేయడం నాకు ఓపిక లేక నేను వెళ్ళిపోయాను. సో తర్వాత నేను తెలుసుకోవడం అయితే జరిగింది. వన్ ఆఫ్ ద యూట్యూబర్, మన యూట్యూబ్లో ఒక నార్త్ పర్సన్. సో అతను మాత్రమే ఈ వీడియో దీని మీద అంటే MT-15 కండిషన్ బిఫోర్ ఫస్ట్ సర్వీస్ ఎలా ఉంటుందని చెప్పేసి, అందరూ ఫస్ట్ సర్వీసింగ్ చేసేటప్పుడు వీడియో మాత్రం తీసారు అనమాట, ఎంత అవుతుంది ఏదవుతుంది అని చెప్పేసి. కానీ ఎవరు ఫస్ట్ సర్వీసింగ్ ముందు బండి పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందని చెప్పి ఎవ్వరూ వీడియో అయితే చేయలేదు. అంటే నాకు అసలు దొరకలేదు. నేను వెతికినాను అనమాట యూట్యూబ్లో, బట్ నాకు ఎక్కడ ఫస్ట్ సర్వీసింగ్ ముందు బండి ఎలా ఉంటుంది MT-15 అది ఎవరైతే కొంటారో కొత్తగా వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది అన్నమాట. అది ఒక దాని మీద వీడియో చేస్తే మాత్రము. సో అదేదో ఎవరు చేయలేదు ఆ వీడియో మాత్రము. సో నేను అది ఒకటి కొంచెం బాగా రీసెర్చ్ చేసినాను అనమాట. బట్ నాకు ఏంటంటే ఎక్కడ నాకు ఆ వీడియో అయితే దొరకలేదు. సో గాయస్, నేనైతే ఈ వీడియోలో
దాని గురించే మాట్లాడబోతున్నాను. సో చెప్తాను మీకు. అంటే స్టార్టింగ్ నేను ఎప్పుడైతే వెహికల్ తీసుకున్నానో అప్పటికి మీకు చెప్తాను అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను అనేది బైక్ మీద. సో ఫస్ట్ అయితే నేను ఎప్పుడైతే వెహికల్ తీసుకున్నానో, అంటే నాకు ఎప్పుడైతే వెహికల్ డెలివరీ ఇచ్చారో, సో అప్పుడు నేను నా బైక్కి నేను డ్రైవింగ్ చేసేటప్పుడు లైక్ నా బైక్ని తీసుకుని వెళ్తాను కదా ఇంటికి. సో వెళ్ళేటప్పుడు ఏంటంటే నాకు ఆ బండి మీద వెళ్తుంటే దగ్గర నాకు లిటరల్లీ నాకు స్వర్గం కనిపించింది అనుకోండి. ఎందుకంటే అంత స్మూత్ ఉంది వెహికల్, నో వైబ్రేషన్స్, నో ల్యాగ్, మంచి పర్ఫార్మెన్స్ మంచిగా. అంటే అఫ్కోర్స్ మనము వెళ్ళకూడదు స్పీడ్ అనేది, సో స్పీడ్ అనేది వెళ్ళొద్దు. సో లిమిట్ ఉంటుంది. ఎప్పుడైతే న్యూ వెహికల్ ఎవరైతే కొంటారో లైక్ డెలివరీ తీసుకుంటారో బిఫోర్ ఫస్ట్ సర్వీసింగ్ వరకు మనము ఒక పర్టికులర్ స్పీడ్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంటే 40 or 50 వరకు అంతే. ఓకే, అంటే మనము 50 మాత్రం 60 మాత్రం దాటొద్దు అన్నమాట బిఫోర్ ఫస్ట్ సర్వీసింగ్. ఓకే, ఎందుకంటే మనకి షోరూమ్ వాళ్ళు చెప్తారు ఆల్రెడీ మనకి ఇట్లా ఈ బండి ఫస్ట్ సర్వీసింగ్ వరకు ఇలా తోలకండి. ఓకే, సో ఓకే మీరు కనుక స్పీడ్ వెళ్ళారనుకోండి లైక్ మీకు ఏంటంటే పార్ట్స్ అనేవి చాలా అవి కొత్తవి కదా, సో వాటి మీద ప్రెజర్, ఇంజన్ మీద ప్రెజర్ పడుతుంది అన్నమాట మీరు బిఫోర్ ఫస్ట్ సర్వీసింగ్ కనుక మీరు ఇట్లా వెళ్తే. ఓకే, సో అందుకే చెప్తున్నాను, అందుకే వాళ్ళు చెప్తారు మనకి ఇట్లా వెళ్ళొద్దు అండ్ మీకు ఇంజన్ అనేది దెబ్బతింటుంది. సో మీకు ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయే లోపల మీ బండి పర్ఫార్మెన్స్ అంతా పడిపోతుంది అనమాట. అండ్ మనకి బిఫోర్ ఫస్ట్ సర్వీస్ వచ్చేసి MT-15 బైక్కి ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేసి మనకి 1000 కిలోమీటర్స్కి ఉంటుంది. ఓకే, సో 1000 కిలోమీటర్స్ వరకు అయితే మనకి ఫస్ట్ సర్వీసింగ్ ఉంటుంది అనమాట. 1000 కిలోమీటర్స్ బండి రీడింగ్ అవ్వగానే మనకి ఫస్ట్ సర్వీసింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే 30 days, ఐ థింక్ 30 days అనుకుంటా. సో 30 days అనుకుంటా. 30 days వరకు మీకు ఫస్ట్ సర్వీసింగ్ ఉంటుంది అనమాట. సో 30 days లోపల మీరు ఫస్ట్ సర్వీసింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట వెహికల్ని. సో ఎప్పుడైతే మనం వెహికల్ తీసుకుంటామో బాగానే ఉంటుంది, తోలేటప్పుడు బాగానే ఉంటుంది. కరెక్ట్గా మీకు ఒక 500 కిలోమీటర్స్ బండి తిరిగింది అనుకోండి, మీకు అప్పుడు మీకు కనిపిస్తాయి ఒక్కొక్కటి బండి వైబ్రేషన్స్ అండ్ పర్ఫార్మెన్స్ తగ్గడము, బండి స్లో అవ్వడము, పికప్ తగ్గిపోవడము, మైలేజ్ రాకపోవడము, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో మీరు తీసుకున్నప్పుడు ఎంత బాగుంటుంది, ఎంత స్మూత్గా వెళ్తుంది అంటే మనకి రోడ్డు మీద అసలుకి ఏం లేనట్టు అనిపిస్తుంది అన్నమాట. సో మనం గాల్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ 500 కిలోమీటర్స్ లేకపోతే ఆఫ్టర్ 15 days బండి కొన్న 15 days తర్వాత మన వెహికల్ అనేది పర్ఫార్మెన్స్ అనేది టోటల్గా చేంజ్ అయిపోతుంది. సో అంటే నేను ఏంటంటే నాకు మెయిన్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అంటే వైబ్రేషన్స్. బండి పర్ఫార్మెన్స్ తగ్గడంతో పాటు పికప్ తగ్గడంతో పాటు వైబ్రేషన్స్, మెయిన్ వచ్చేసి వైబ్రేషన్స్. సో వైబ్రేషన్స్ ఏంటంటే నీకు ఎట్లా అంటే లైక్ మనకి చిన్న కొండ ఉంది, చిన్న రోడ్డు అనేది ఎత్తుగా ఉంది మనకి. సో మనం ఆ రోడ్ ఎక్కడానికి కూడా బండి చాలా స్ట్రగుల్ అవుతుంది. అంత వైబ్రేషన్స్ వస్తాయన్నమాట ఈ వెహికల్తో, అంటే బిఫోర్ ఫస్ట్ సర్వీసింగ్. సో నేనైతే మోస్ట్లీ ఫేస్ చేసిన అయితే వైబ్రేషన్స్, బండి ఘోరంగా వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి నా బండికి బిఫోర్ ఫస్ట్ సర్వీసు. సో అంటే నేను చాలా టెన్షన్ పడ్డాను అన్నమాట. అంటే బండి ప్రాబ్లమా లేకపోతే ఇది కామన్ ప్రాబ్లమా. యాక్చువల్గా నేను ఇంతకుముందుకు నాకు ఏది నేను వెహికల్ లేకపోతుండే, సో కొత్త వెహికల్స్ కూడా నేను లేకపోతుండే. బట్ నేను లైక్ నాకు అదే డౌటు, సో నాకు ఒక్కడికి ఎట్లా అవుతుందా లేకపోతే అందరికి ఎట్లా అవుతుందని చెప్పేసి కొంచెం ఈ డౌట్ వల్లనే నేను చాలా ట్రై చేసిన అన్నమాట తెలుసుకుందామని చెప్పేసి. బట్ నాకు దొరకలేదు ఎక్కడ, మనకి ఎవరిని అడుగుదామన్నా కూడా మనకి ఛాన్స్ లేకుండే అన్నమాట. సో అదొకటి. అండ్ బట్ ఒక పర్సన్ చేసిండు, బట్ నాకు అప్పుడు కొంచెం ధైర్యం వచ్చిందన్నమాట, కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. బండే అంతనా అని చెప్పేసి, అన్ని బండ్లు ఒకటేనా అని చెప్పి. సో అట్లా తర్వాత ఏంటి అయిందంటే ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది. సో ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత బండి అనేది కొంచెం బెటర్ అయిపోయింది అన్నమాట. సో మనకి పర్ఫార్మెన్స్ పెరగడము అండ్ బండి ఎట్లా అంటే స్మూత్ అవ్వడం, మళ్ళీ పికప్ రావడము. సో అట్లా అనమాట. సో మీకు అందరికీ చెప్తున్నా, ఎవరైతే కొత్త MT లవర్స్ ఉంటారో, ఎవరైతే కొత్తగా వెహికల్ తీసుకుంటారో, డెలివరీ తీసుకున్న 15 రోజులు అంటే బిఫోర్ ఫస్ట్ సర్వీసింగ్ ఎవరికైతే ఇట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో, సో వాళ్ళకైతే ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు టెన్షన్ పడకండి. వన్స్ ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత మీ బండి అనేది కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది, మనకి పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అండ్ ఎవ్రీథింగ్ విల్ గుడ్. ఓకే, సో ఎవరైనా లైక్ అయితే టెన్షన్ అయితే పడకండి. ఓకే, అండ్ నా బండికి ఇంకోటి, నేను కొన్నప్పుడు నాకు ఇంకొక ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లం అంటే హ్యాండిల్ అనేది నా వెహికల్ హ్యాండిల్ అనేది కొంచెం బెండ్ ఉంది, హ్యాండిల్ బెండ్ ఉంది నాది వెహికల్ కొన్నప్పుడు.
సో ఏంటి అంటే ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ ఉంటుందో అది పెయిన్ వస్తుండే నాకు. ఓకే, సో అదైతే నాకు పెయిన్ వచ్చింది అనమాట. ఎందుకంటే ఆ లెఫ్ట్ హ్యాండిల్ నా లెఫ్ట్ హ్యాండ్కి ముందుకుంది. అంటే ఎలా అంటే లైక్ ఎట్లా అంటే నాకు చెయ్యి గుంజుతుండేది అన్నమాట. ఒక రైట్ హ్యాండిల్ ఏమో మంచిగా ఉండేది, బట్ లెఫ్ట్ హ్యాండిల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి నాకు చాలా ప్రెషర్ పడింది నా హ్యాండ్ మీద చాలా ప్రెషర్ పడుతుండే, అద్దు పడుతుండే రెడ్ కలర్ ఇట్లా మొత్తం హ్యాండ్ చూసుకుంటే నాకు హ్యాండ్ అంతా ఇట్లా ఎర్రగా అయిపోయేది అన్నమాట. సో నేను ఏం చేసిన అంటే అలాంటప్పుడు నేను ఏం చేసిన అంటే లైక్ మన సర్వీస్ సెంటర్ ఉందో దానికి కంప్లైంట్ చేసిన. నేను వాళ్ళకి కాల్ చేసి నేను అన్న ఇట్లా నా హ్యాండిల్ ఇట్లా ప్రాబ్లం ఉంది, నాకు హ్యాండిల్ అనేది బెండ్ ఉంది, నాకు చాలా పెయిన్ అవుతుంది హ్యాండిల్ అనేది. సో ఇది ఎట్లా ప్రాబ్లమ్ ఎట్లా అని చెప్పేసి నాకు ఇట్లా హ్యాండిల్ ఇష్యూ ఉందంటే, సో వాళ్ళు ఏమన్నారంటే లైక్ బిఫోర్ ఫస్ట్ సర్వీస్ ఉంటుంది కదా, ఫస్ట్ సర్వీసింగ్ ఉంటుంది కదా, సో ఫస్ట్ సర్వీసింగ్కి బండి ఇస్తారు కదా, సో అప్పుడే ఈ ఇష్యూ మీద మీరు కంప్లైంట్ రేజ్ చేయండి, వాళ్ళు దీన్ని రిజాల్వ్ చేసి ఇస్తారని చెప్పారు. సో అన్నట్టుగానే నేను దీని మీద కంప్లైంట్ రేజ్ చేసిన, అండ్ నాకేంటంటే ప్రాబ్లం కూడా రిజాల్వ్ అయిపోయింది. ఓకే, సో ప్రజెంట్ బండి అయితే ఓకే ఫ్రెండ్స్, మంచిగా ఉంది, చాలా కంఫర్ట్ ఉంది. అండ్ MT-15 కంపేర్ టు R15 బోత్ ఆర్ సేమ్. బట్ ఏంది అంటే R15కి MT-15కి ఏంటంటే MT-15 నేకుడ్ వర్షన్ అండ్ R15 ఈజ్ RC వర్షన్. సో ఏంది అంటే R15 తోలితే ఏంటంటే మనకి బ్యాక్ పెయిన్ రావడము అండ్ ఇట్లా అంతే కదా, బ్యాక్ పెయిన్, హ్యాండ్స్ బ్రేక్ వేసినప్పుడు హ్యాండ్స్ మీద ప్రెషర్ పడడం. లైక్ ఎవరికైతే కంఫర్టబుల్ రైడ్ కావాలి అంటే MT-కి 50 అంటే R15 తీసుకుంటారు కదా, R15 రేంజ్లో కంఫర్టబుల్ బైక్ కావాలంటే మనకి MT-15 బైక్ అన్నమాట. ఎందుకంటే MT-15 బైక్ అనేది నేకుడ్ వర్షన్ అండ్ మీకు సిట్టింగ్ పొజిషన్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. మీకు ఎలాంటి బ్యాక్ పెయిన్స్ అని ఇట్లా ఏమి ఉండదు అన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది మీకు డ్రైవింగ్ చేసేటప్పుడు. మీరు లాంగ్ డ్రైవ్ చేసినా కూడా మీకు MT-15 అయితే వెరీ కంఫర్టబుల్. ఓకే, కంపేర్ టు R15. సో మనకి మీరు ఎవరైతే R15 తీసుకోవాలనుకుంటున్నారు కానీ మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది అండ్ మీకు ఇట్లా ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి అనుకుంటారు కదా, సో వాళ్ళకైతే ఇట్స్ బెటర్ MT-15 అయితే వెరీ చాయిస్ అన్నమాట. సో ఏడోడ్రా నాయన మీదకి వచ్చేస్తుండు. గాయ్ ఇక్కడ చూడండి, ముందల ఆటో ఉంది, వెనక ట్రక్ ఉంది, ముందల ఆటో వాడికి చాలా ప్లేస్ ఉంది. బట్ ఏంటంటే వాడు స్లోగా పోతున్నాడు, దానివల్ల ఈ లారీ వానికి తిక్కలేస్తుంది. వాడు తొందరగా పోతానేమో తొందరగా ఓవర్టేక్ చేసిపోదామని చెప్పి ముందరంతా ఖాళీ ప్లేస్ ఉంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎవడో ఒకటే ఆరం కొడుతుండు. రైడర్ బోల్తే. సో గైస్ లైక్ ఓకే, ఏదో టాపిక్లో ఉన్నాము. సో గైస్ మీరు ఏదైనా మీ MT-15 ఒకవేళ మీరు MT-15 బైక్ తీసుకుంటే, లైక్ MT-15 అనే కాదు ఏదైనా ఏ బైక్ అయినా కానీ మేజర్లీ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే, సో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే బైక్తోని, సో మీరైతే టెన్షన్ పడకండి. అండ్ మీకు ఫస్ట్ సర్వీసింగ్ అండ్ మీకు బైక్ ఫస్ట్ సర్వీసింగ్ 4 సర్వీసెస్ ఫ్రీ ఉంటాయి కాబట్టి, సో మీరైతే ఫ్రీగా చేయించుకోవచ్చు. మీకు బైక్కి ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా మీకు ₹1 కూడా ఛార్జ్ చేయరు. అండ్ మీరైతే ఫ్రీగా మీరు రిపేర్ అయితే చేయించుకోవచ్చు ఏ ఇష్యూ ఉన్నా కూడా. యాక్చువల్ ఏంటంటే నాది బైక్ సెకండ్ సర్వీస్కి కూడా దగ్గరకు వచ్చేసింది. సో సెకండ్ సర్వీస్కి దగ్గరకు వచ్చేసింది అండ్ నేను ఫస్ట్ సర్వీసింగ్ అప్పుడే చేద్దాం అనుకునే వీడియో, బట్ నాకు అది కుదరలేదు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. సో ఇప్పుడైతే టైం దొరికింది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు అనిపించింది నాలాగా ఎవరైనా టెన్షన్స్ పడతారు అని చెప్పి ఇట్లా వెహికల్ గురించి. ఎవరికైనా ఉంటుంది కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు సడన్గా వైబ్రేషన్స్ అవుతాయి అని చెప్పేసి. సో సిగ్నల్ పడింది. అండ్ గైస్ నేను ఇంకొక వీడియో లైక్ మీకు ఇంకో విషయం, ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు గుర్తొచ్చింది చేసినావు. సో యాక్చువల్గా ఏంటి అంటే చాలామందికి చాలా బైక్స్కి మనకి ఫ్యూయల్ రేంజ్ ఇచ్చారు. అంటే చాలా బైక్స్ ఇన్ ద సెన్స్ పెద్ద బైక్స్ ఏదైతే డ్యూక్ ఉంటుందో, ఇంకా పెద్ద హై ఎండ్ వెహికల్స్ ఉంటాయి కదా, సో వాటికి ఫ్యూయల్ రేంజ్ అయితే ఇస్తాడన్నమాట. ఫ్యూయల్ రేంజ్ అంటే ఈ వెహికల్ ఎంత దూరం వెళ్తుంది అని చెప్పి ఫ్యూయల్ రేంజ్ వాళ్ళకి చూపిస్తుంది. బట్ MT-15 విషయానికి వచ్చేసరికి ఎక్కడ ఆపాలో తెలియదు అంకుల్.
ఇండికేటర్లు వేయవు ఏమయ్యవు. యా, ఇది ఫ్యూయల్ రేంజ్. సో మన MT-15లో ఫ్యూయల్ రేంజ్ అనేది ఎట్లా చెక్ చేసుకోవాలి, లైక్ మీకు ఇంకొక వీడియో అయితే చేస్తాను దీని గురించి, MT-15లో ఫ్యూయల్ రేంజ్ అనేది ఎట్లా చెక్ చేసుకుంటామని చెప్పి. సో ఓకే, సో ఆ వీడియో అయితే చేస్తాను. సో మీరైతే ఈజీగా మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్స్ వరకు వెళ్తుందని చెప్పేసి మీరైతే మీకు అర్థమవుతుంది అన్నమాట. మీకు తెలుస్తుంది ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళొచ్చు మేము ఈ పెట్రోల్తో ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళొచ్చు, మీకంటూ ఎగ్జాక్ట్గా ఒక లిమిట్ అనేది తెలుస్తుంది అన్నమాట. మీకు మీ MT-15 వెహికల్ అనేది ఎంత దూరం వెళ్తారో మీరు, లైక్ ఎంత ఈ వెహికల్ అనేది ఎన్ని కిలోమీటర్స్ మనకి ఇంకా పెట్రోల్ వస్తుంది అని చెప్పేసి మీకైతే తెలుస్తుంది. ఓకే, అది ఎలా చెక్ చేయాలో ఎలా చూసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకే, సో మీకు ఇదైతే చాలా యూజ్ అవుతుంది. ఎవరైతే మనకి ఎగ్జాక్ట్గా పెట్రోల్ మనకి ఎన్ని కిలోమీటర్స్ తర్వాత కొట్టించుకోవాలని చెప్పేసి మీరు ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదైతే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అది వీడియో అయితే చేస్తాను, అదొకటి దాని గురించి MT-15 గురించి.